సీఎం చంద్రబాబు హామీతో అచ్యుతాపురం సెజ్లో చనిపోయిన మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ ప్రారంభమైంది. 4 మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం పూర్తి చేశారు. పోస్టుమార్టం పూర్తయిన వెంటనే మృతదేహాలను వారి వారి గ్రామాలకు తరలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, సుమా, ఈరోజు ఉదయం నుంచి కూడా ఉత్కటంగా నిరసన వ్యక్తం చేసినటువంటి అచ్యుతాపురంకు సంబంధించిన సెజ్కు సంబంధించినటువంటి కెమికల్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి పోస్ట్ మార్టంకి అయితే ఉదయం అంతా ఒప్పుకోలేదు. తర్వాత చంద్రబాబు టూర్ షెడ్యూల్లో లేనప్పటికీ కూడా మార్చురీ దగ్గరికి వచ్చారు. మార్చురీ దగ్గరికి వచ్చి వారందరికి కూడా భరోసాని ఇచ్చారు. ఖచ్చితంగా మేము ఆదుకుంటాం, ఎవరైతే పూర్తిగా చనిపోయినటువంటి వారికి 1 కోటి రూపాయలు, అవయవాలు కోల్పోయిన వారికి 50 లక్షలతో పాటు గాయపడ్డ వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియో ప్రకటిస్తూ చంద్రబాబు ఇక్కడికి వచ్చి స్వయంగా బాధితులతో మాట్లాడారు. బాధితులతో మాట్లాడిన అనంతరం ఉదయం నుంచి కూడా బాధితులు అధికారులు చెప్పినట్టుగా కూడా మాటలను కూడా ఆయన నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి బాధితులంతా కూడా అక్కడ ఒప్పుకున్నారు. ఒక్కొక్క సంబంధించినటువంటి ముసలందరితాలుగా పోస్ట్ మార్టం అయితే పూర్తవుతుంది. మొత్తం అటు అనకాపల్లి హాస్పిటల్లో 5 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయ్యాయి. ఇప్పుడు వారు స్వగ్రామాలకు వెళ్ళాయి. అక్కడ నుంచి ప్రస్తుతం మనం కేజీహెచ్లో చూస్తున్నాం. కేజీహెచ్లో 13 బాడీస్ ఉన్నాయి. 13 బాడీస్ సంబంధించి 8 పోస్ట్ మృతదేహాలకు అయితే పోస్ట్ మార్టం పూర్తయింది. దగ్గర ఉండి అధికారులు, రెవెన్యూ సంబంధించిన అధికారులు కానీ అటు పోలీసు సంబంధించిన అధికారులు అందరూ కూడా దగ్గర ఉండి యొక్క కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉన్నారు. ఎవరికి వారికి ఆ జిల్లాల నుంచే ప్రత్యేకంగా మహాప్రస్థానం అయితే వెహికల్స్ ని తీసుకొచ్చారు. ఆ మహాప్రస్థానం వెహికల్స్ తో సంబంధించి వెహికల్స్ లో పంపిస్తున్నారు. మరోవైపు భరత్ ఇక్కడ దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎవరైతే విశాఖ ఎంపీగా ఉన్నారో భరత్, టీడీపీ అధ్యక్షుడు అలా శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షిస్తూ ఒక్కొక్కరికి బాధితులకు కూడా భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. బాధితులందరితోటి స్వయంగా మాట్లాడుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమకి న్యాయం చేస్తామని చెప్పేసి బాధితులకైతే ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం అయితే చేస్తున్నారు. మరోవైపు ఏదైతే పోస్ట్ మార్టం సంబంధించిన ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తవుతుంది. ప్రక్రియకు సంబంధించి ప్రక్రియ అయితే ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు. వాటికి సంబంధించి దగ్గరే ఉండి అటు ఎంపీతో పాటు ఎమ్మెల్యేస్ బాధితులతో మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ న్యాయం చేస్తామంటూ వారి తాలుగా వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. మరోవైపు ఏదైతే ప్రొసీడింగ్స్ కావాలని వీరు డిమాండ్ చేస్తారో ప్రొసీడింగ్స్ సంబంధించి రెవెన్యూకి సంబంధించిన అధికారులు కూడా ఎవరు నామినీ ఇవ్వాలి, చనిపోయిన వ్యక్తులకు సంబంధించినటువంటి నామినీలని గుర్తించే ప్రక్రియ చేస్తున్నారు. ఇక్కడే మొత్తం ఒక్కొక్క మృతదేహానికి సంబంధించినటువంటి వారి నుంచి కూడా నామినీ తీసుకునే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా ఇక్కడ నామినీ తీసుకునే ప్రక్రియ అయితే ఓ పక్క సాగుతోంది. మొత్తానికి మరి కొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క ప్రక్రియను అయితే పూర్తి చేసేందుకైతే అటు అధికారులు అంతా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. అయిపోయిన వెహికల్స్ అన్నింటినీ కూడా ఒకదానికి వెంటనే పంపిస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ నుంచి 8 వాహనాలు వెళ్ళిపోయాయి. నెక్స్ట్ వెహికల్స్ కోసం అయితే సిద్ధం చేస్తున్నారు. ఒక వాహనం వెళ్ళిపోయినంటే ఇంకో వాహనాన్ని ఇక్కడ రెడీగా ఉంచి ఒక కంప్లీట్ చాలా త్వరగా అయితే పోస్ట్ మార్టం చేస్తున్నారు. మరి కొద్ది నిమిషాల్లోనే మొత్తం ఎవరైతే 13 సంబంధించి ఇక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా పోస్ట్ మార్టం పూర్తవుతుంది. ఇప్పటికే అనకాపల్లి మార్చురీలో ఉన్నటువంటి 5 డెడ్ బాడీకి సంబంధించినటువంటి మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం అయితే పూర్తయింది. సుమా, థ్యాంక్ యూ బాలు.